హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ ఫర్ హైదరాబాద్ లొకేషన్ అనమాట. సో చాలా మంది కూడా నాకు హైదరాబాద్ లొకేషన్లో ఉద్యోగం ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. అది ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే హయ్యర్ స్టడీస్ వరకు అప్పుడప్పుడు కూడా మనకు 7th క్లాస్ ఉన్నా కూడా చెప్పండి అన్న, మాకు క్వాలిఫికేషన్ ఎంత ఉందో అని అడుగుతున్నారు. సో నేను దాదాపుగా హైదరాబాద్ లొకేషన్లో అదేవిధంగా తక్కువ స్టడీస్ నుంచి ఎక్కువ స్టడీస్ వరకు కూడా ఉద్యోగాలు ఏమున్నా కానీ చెప్పడానికి ప్రయత్నం అయితే ఇస్తున్నాను. సో ఈరోజు మనకు హైదరాబాద్లో పర్సనల్స్ ఉద్యోగాల గురించి అయితే మనకు రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. జీతం దాదాపు 35,000 వరకు అయితే మీకు రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా ఇందులో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎవరైనా ఆస్పిరెంట్స్ మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. 100% జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. సో మీకు ఇంకా ఎలాంటి ఫర్దర్గా జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలో, మీకు ఎంత స్టడీ ఉందో చూసుకొని కావాలో దాన్ని ఇన్ఫర్మేషన్ కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో అలాంటి జాబ్స్ గురించి కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలామంది కూడా తక్కువ క్వాలిఫికేషన్ ఉంటుంది, వాళ్ళు కూడా నన్ను ఉద్యోగాలు అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం కూడా ఏది దొరికినా కానీ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు అయితే మనకు హైదరాబాద్లో పర్సనల్ ఉద్యోగాలు ఉన్నాయి. సో దాదాపు 35,000 వరకు అయితే జీతం అయితే రాబోతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫుల్గా చూద్దాం. మరి సో చూసుకుంటే మనకు వచ్చేసి ఈ పర్సనల్ ఉద్యోగాలు దాదాపు 4 రకాల ఖాళీలు అయితే ఉండడం జరిగింది. చూద్దాం. మరి 4 విభాగాలు ఉన్నాయి. అందులో చూసుకుంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 అందులో వచ్చేసి ఒక ఖాళీగా ఉంది. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 వచ్చేసి 4 ఖాళీలు ఉండడం జరిగింది. ప్రాజెక్ట్ అసోసియేట్ 2లో వచ్చేసి 3 ఖాళీలు ఉండడం జరిగింది. ప్రాజెక్ట్ అసోసియేట్ 1/2 వచ్చేసి ఒక ఖాళీ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి 9 ఖాళీలు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు హైదరాబాద్లో వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పర్సనల్స్ ఉద్యోగాలు అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉద్యోగాలు కానీ అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకటే ఉద్యోగం ఉంది కదా, అప్లికేషన్ చేస్తా వస్తుందా రాదా అని చూడకుండా వస్తుందనే నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా అటెంప్ట్ అయితే చేయండి. అప్పుడే మీకు జాబ్ కొట్టేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో చూద్దాం మిగతా విషయాలు మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది కూడా. సో చూసుకుంటే మనకి ఇచ్చేసి ఇక్కడ మొత్తం పోస్ట్ 9 ఉద్యోగాలకు అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే ఈ యొక్క ఉద్యోగాలకు మరి క్వాలిఫికేషన్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. అర్హతలు కూడా చూద్దాం. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ అంటే డిగ్రీ అయినా ఉండొచ్చు, అదేవిధంగా ఎంఎస్సీ మాస్టర్ ఆఫ్ సైన్స్ పీజీ కూడా ఉండొచ్చు, అదేవిధంగా ఎంటెక్, అదేవిధంగా ఎంఎస్, అదేవిధంగా ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి. సో చూసుకోండి, ఇక్కడ దాదాపు మనకు 5 రకాల క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు పోస్టును బట్టి అనమాట. సో మీరు బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎంఎస్సీ మాస్టర్ ఆఫ్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎంటెక్, అదేవిధంగా ఎంఎస్, అదేవిధంగా ఎంబీఏ. ఈ యొక్క 5 రకాల మీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. దానితో పాటుగా మీరు అవన్నీ పాస్ అయి ఉండాలి. దాంతో పాటుగా మీకు ఉద్యోగం చేసినటువంటి అనుభవం కూడా మీ దగ్గర ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ జీతం విషయానికి వస్తే మీకు మరి మంత్లీ సాలరీ ఎంత ఇస్తారు ఇక్కడ అని తీసుకుంటే మనకు 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా ఇక్కడ. ఇందులో వచ్చేసి ఒక్కొక్క దానికి చూద్దాం మరి. సో ఇక్కడ నెలకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగానికి వచ్చేసి మనకు నెలకు వచ్చేసి 20,000 వరకు అయితే మీకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి వచ్చేసి మనకు దాదాపు నెలకు 25,000 వరకు అయితే మీకు శాలరీ అయితే రాబోతుంది. అదేవిధంగా 25,000 నుంచి 31,000 వరకు అయితే జీతం ఇస్తారు మీకు ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి. అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ 2 ఉంది కదా, దీనికి వచ్చేసి మనకు శాలరీ 28,000 నుంచి దాదాపు 35,000 వరకు అయితే మీకు జీతం అయితే రాబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగానికి దాదాపు 20,000 కంటే తక్కువ అయితే జీతం లేదు. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైనా హైదరాబాద్ లొకేషన్లో నేను ఉద్యోగం చేయాలి, మంచి సాలరీస్ తోటి అట్లీస్ట్ ఒక 20,000 సాలరీ కావాలి నాకు అనుకున్న వాళ్ళకైతే ఇది గొప్ప ఆపర్చునిటీ. అస్సలు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మనకు 4 విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. ప్రతిదానికి కూడా మంచి సాలరీస్ కూడా ఉండడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉంటాయి. 100%గా డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, పీజీ చేసిన వాళ్ళు ఉంటారు, ఎంటెక్, అదేవిధంగా ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి చూసి అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఏజ్ విషయానికి వస్తే మనకు ఎంత ఉండాలంటే 35 ఏళ్ళకి మించకూడదు అనమాట. సో 35 ఇయర్స్ లోపు అయితే మీ ఏజ్ అయితే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మహిళలు, అదేవిధంగా దివ్యాంగ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఏళ్ళు అయితే వయో సడలింపు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకు ఇంకొక 5 ఏళ్ళు అయితే మీకు సడలింపు ఉంటుంది. అంటే 35 + 3 ఇయర్స్ ఉంటుంది. సారీ, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, 35 + 38 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మహిళలు, అదేవిధంగా దివ్యాంగ అభ్యర్థులు ఉంటారు కదా, వీళ్ళు 5 ఇయర్స్ అనమాట. అంటే 35 to 5 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది. సో ఒకసారి చూసుకోండి. ఓకేనా. సో ఇదనమాట మనకు ఏజ్ విషయానికి వస్తే సడలింపు, అదేవిధంగా మన ఎంత ఏజ్ ఉండాలనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మరి ఇంటర్వ్యూ తేదీలు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు డైరెక్ట్ ఇంటర్వ్యూసే ఉన్నాయి, ఎలాంటి ఎగ్జామ్స్ అవి కూడా లేవు, గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్ చేస్తారు, ఇంటర్వ్యూకి అయితే మిమ్మల్ని పిలవడం జరుగుతుంది, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆగస్టు 17, 19, 21,
అదేవిధంగా 8/26. సో 3 డేట్లలో మనకు జరుగుతుంది. ఆగస్టు 19, 17 ఆగస్టు 17, 19, 21 ఈ 3 డేట్లలో మనకైతే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇన్ టైంలో అప్లికేషన్ చేయండి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. 3 డేస్ ఆగస్టు 17, 19, 21 3 డేట్లలో ఇంటర్వ్యూస్ ఉంటున్నాయి. సో మరి చూసుకోండి మీకు ఏ ఇంటర్వ్యూకి డేట్ వస్తుందో, లేదంటే మీరే డైరెక్ట్ రమ్మంటారా. సార్ అప్లికేషన్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి అప్లికేషన్ చేయండి ముందు, చేస్తే మీకు తర్వాత ఇంటర్వ్యూ డేట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా, లేదంటే మిమ్మల్ని మీకు నచ్చిన డేట్కి రమ్మంటారా ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇంటర్వ్యూ వేదిక ఎక్కడ, మరి ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందంటే వేదిక చూస్తే మనకు సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్ దగ్గర ఉప్పల్ ఎక్స్ రోడ్ తెలుసు కదా. మనకు ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఎన్జిఆర్ఐ ఉంది కదా, ఎన్జిఆర్ఐ మనకు ఆ సంస్థలో మనకైతే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. అది ఆగస్టు 17, 19, 21 నేను చెప్పినటువంటి ఈ యొక్క 4 ఉద్యోగాలకు డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో మరొకసారి చెప్తున్న వేదిక వచ్చేసి సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్ దగ్గర ఉప్పల్ రోడ్, హైదరాబాద్. సో ఆ లొకేషన్లో ఇంటర్వ్యూస్ ఉంటున్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. ఇన్ టైం లోపు డైరెక్ట్ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వండి. ఓకేనా. ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎన్జిఆర్ఐ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ పర్సనల్ పోస్టులు అనమాట. మీకు అందరికీ తెలుసు ఉప్పల్ దగ్గరలో ఉన్నటువంటి ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్ పక్కన ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ఎన్జిఆర్ఐ హైదరాబాద్ ఉప్పల్లోని సిఎస్ఐఆర్కు చెందినటువంటి నేషనల్ జియోలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నథింగ్ బట్టి ఎన్జిఆర్ఐలో మనకు ప్రాజెక్ట్ పర్సనల్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకండి. తప్పకుండా అప్లికేషన్ చేయండి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అర్హతగల అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు ఇన్వైట్ చేస్తున్నారు. ఆగస్టు 17, 19, 21 తేదీల్లో నిర్వహించేటువంటి ఇంటర్వ్యూలకు అయితే మీరు అటెండ్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇన్ టైం లోపు అప్లికేషన్ చేయండి, ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వండి. మంచి జాబ్ 100% మిస్ కాకుండా జాబ్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. ఇది మనకు హైదరాబాద్ లొకేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఎన్జిఆర్ఐలో మనకు పర్సనల్స్ ఉద్యోగాలు అనమాట. దాదాపు మనకు 20,000 పైన జీతం ఉంది, తక్కువ. సో చూసుకోండి, మరి 100% అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు. ఇన్ఫర్మేషన్ వచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్.